మన వంటగదిలోని బిర్యానీ ఆకు జస్ట్ వంటకు రుచి ఇస్తుందనే అనుకుంటాం కదా, కాని ఈ సింపుల్ ఆకులోనే బోలెడన్ని ఔషధ రహస్యాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం అవేంటో, ఆ ఆశ్చర్యపరిచే విషయాలేంటో తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మనం రోజూ వంటగదిలో చూసే ఒక సాధారణ మసాలా దినుసు కేవలం రుచిని పెంచేది మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలనిస్తే ఎలా ఉంటుంది? కరెక్ట్, మనం మాట్లాడుకుంటున్నదే అదే, మన బిర్యానీ ఆకు గురించే. మనం కేవలం ఫ్లేవర్ కోసం వాడే ఈ ఆకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలిస్తే నిజంగా షాకవుతారు. పదండి, వాటిని ఒక్కొక్కటిగా చూసేద్దాం. రైట్, ముందుగా అసలు ఈ ఆకు కథాఖమామేషు ఏంటో చూద్దాం. దీనికి శాస్త్రీయంగా ఇంకా మన సంప్రదాయంలో ఏ పేర్లున్నాయో ఒకసారి తెలుసుకుందాం. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సిన్నమోమం తమాలా. ఇది లారేసి ఫ్యామిలీకి చెందిందన్నమాట. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే దాల్చిన చెక్క కూడా ఇదే కుటుంబానికి చెందింది. అందుకేనేమో రెండింటి సువాసనలో కాస్త దగ్గర పోలికలుంటాయి. ఈ స్లైడ్లో చూడండి, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. భారతదేశంలోని వేర్వేరు భాషల్లో దీనికి ఎన్ని పేర్లున్నాయో చూడండి. అస్సామీలో తేజ్పత్ నుండి మన తెలుగులో ఆకుపత్రి వరకు. అంటే ఇది మన కల్చర్లో ఎంతలా కలిసిపోయిందో దీన్ని బట్టే అర్థమవుతోంది కదా. సరే, ఇప్పుడు అసలు మేటర్లోకి వద్దాం. ఈ ఆకును మన జుట్టు, దంతాలు ఇంకా స్కిన్ కేర్ కోసం ట్రెడిషనల్గా ఎలా వాడతారో చూద్దాం రండి. చుండ్రు, అబ్బా, చాలా మందికి ఇదొక పెద్ద హెడేక్ కదా. సర్ప్రైజింగ్గా మన బిర్యానీ ఆకు ఈ ప్రాబ్లంకి ఒక సింపుల్, న్యాచురల్ సొల్యూషన్ చూపిస్తుందన్నమాట. అదెలాగో చూద్దాం. ఈ పద్ధతి చూడండి, చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు. ఒక 10 ఆకులను తీసుకుని వేడి నీటిలో 1 గంట 2 గంటల పాటు నానబెట్టాలి. అప్పుడు ఆ నీళ్లని మనం రెగ్యులర్గా వాడే షాంపూలో కలిపేయడమే. ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుందని సాంప్రదాయ వైద్యంలో బలంగా నమ్ముతారు. జుట్టు సమస్యలు మాత్రమే కాదు, మన దంతాల సంరక్షణలో కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. తెల్లటి దంతాల కోసం బిర్యానీ ఆకు పొడిని వాడతారని ఎప్పుడైనా విన్నారా? అవును, ఈ ఆకుని పొడి చేసి ఆ పొడితో పళ్ళు తోమితే అవి మెరుస్తాయని ఒక నమ్మకముందనమాట. అయితే ఇక్కడో చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రోజూ కాకుండా ప్రతి 3 రోజులకొకసారి మాత్రమే వాడాలి. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ యూజ్ ఏంటంటే, ఈ ఆకును కీటకాల నుండి ప్రొటెక్షన్ కోసం కూడా వాడొచ్చు. దీని వెనకున్న సైన్స్ ఏంటంటే లారిక్ యాసిడ్. బిర్యానీ ఆకులలో ఉండే ఈ కెమికల్ కాంపౌండ్కి కీటకాలను, ముఖ్యంగా దోమల లాంటి వాటిని దూరంగా ఉంచే గుణం ఉంటుంది. దీన్నెలా వాడాలంటే, ఈ ఆకులను కొబ్బరి నూనెతో కలిపి మెత్తగా నూరి పేస్ట్లా చేసుకోవాలి. పురుగులు కుట్టిన చోటగాని, దోమలు కరిచిన చోటగాని రాస్తే ఆ ప్రదేశంలో మంట, దురద నుండి మంచి రిలీఫ్ వస్తుంది. ఇదొక రకంగా న్యాచురల్ ఫస్ట్ ఎయిడ్ లాంటిదన్నమాట. ఇప్పటివరకు బయటి ఉపయోగాల గురించి చూసాం కదా. ఇప్పుడు మన శరీరం లోపల, ముఖ్యంగా మన డైజెస్టివ్ సిస్టమ్కి ఈ ఆకు ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసుకుందాం. అయితే ఇక్కడొక చిన్న గమనిక, ఇవన్నీ కూడా సాంప్రదాయ పద్ధతులు. ఏదైనా సరే ఇలాంటి అంతర్గత నివారణలు ప్రయత్నించే ముందు డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఎప్పుడూ సేఫ్ అండ్ బెస్ట్. మనలో చాలామందిని కామన్గా ఇబ్బంది పెట్టే సమస్య మలబద్ధకం. ఇలాంటి సమస్యలకు ఇది ఎలా హెల్ప్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ ఇలాంటి సమస్యలతో సఫర్ అవుతున్నారా? అయితే సింపుల్గా బిర్యానీ ఆకులతో చేసిన టీ తాగితే మంచి ఉపశమనం దొరుకుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అజీర్తిని తగ్గించి ఆకలిని పెంచే ఒక స్పెషల్ కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ ప్రాసెస్ కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది, కానీ కొలతలు చాలా ముఖ్యం. సుమారు 3 గ్రాముల ఆకుపొడి, ఒక చిన్న అల్లం ముక్క, వీటిని 200 ml నీటిలో వేసి బాగా మరిగించాలి. ఎంతలా అంటే ఆ నీరు 4వ వంతు, అంటే 50 ml అయ్యే వరకు మరిగించాలన్నమాట. ఆ తర్వాత దాన్ని వడకట్టి రోజుకు 2 సార్లు తీసుకుంటే అజీర్తి తగ్గి ఆకలి బాగా పుడుతుందని అంటారు. జీర్ణ వ్యవస్థే కాదు, మన బ్లడ్ ఇంకా కిడ్నీల హెల్త్ పైన కూడా ఈ ఆకు ఎఫెక్ట్ చూపిస్తుందట. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన రక్తంలో కొలెస్ట్రాల్ ఇంకా షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడంలో ఈ ఆకు పాత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్లైడ్ చాలా క్లియర్గా చెప్తోంది చూడండి. ఈ చికిత్సకు కాస్త టైం, పేషెన్స్ అవసరం. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో 5 గ్రాముల పొడిని తేనెతో కలిపి అలా కంటిన్యూస్గా 30 రోజులపాటు తీసుకోవాలి. ఇలా చేస్తే బ్లడ్లో షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుముఖం పడతాయని ట్రెడిషనల్ మెడిసిన్లో చెప్తారు. ఇక ఫైనల్గా మన కిడ్నీల ఆరోగ్యానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.
ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ప్రివెంట్ చేయడంలో దీని రోల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూశారు కదా, మనం కేవలం బిర్యానీలో ఫ్లేవర్ కోసం వేసే ఒకే ఒక్క ఆకు మన జుట్టు, దంతాల దగ్గర్నుంచి జీర్ణ వ్యవస్థ, కొలెస్ట్రాల్ కంట్రోల్, చివరికి కిడ్నీ రాళ్ల నివారణ వరకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో నిజంగా అమేజింగ్ కదా. ఇదంతా చూశాక ఒక ఆలోచనొస్తుంది. మన చుట్టూ, మన వంటగదిలోనే ఇలాంటి న్యాచురల్ వండర్స్ ఇంకెన్నున్నాయో, మనం వాటిని గుర్తించడానికి అవి ఎదురుచూస్తున్నాయేమో కదా.